అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ధనుర్మాసంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం తిరుప్పావై పాసురాలు మనము తెలుసుకుంటూ ఉంటాం. చాలా చోట్ల ఈ విష్ణు ఆలయాల్లో అన్ని చోట్ల కూడా ఈ తిరుప్పావై పాసురాలను చదవడం మామూలే. ఆ తిరుప్పావై పాసురాలను ప్రతిరోజు రోజుకొకటి చొప్పున మీకు వినిపిస్తూ ఉంటాను, కావున దయచేసి వినండి. ముందుగా ఈ విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని విస్తృతంగా వ్యాప్తిలోనికి తెచ్చిన వారు ముగ్గురు: శ్రీనాథముని, యమునాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు. ఈ ముగ్గురిని కూడా ఆచార్యత్రయం అంటారు. ఈ ఆచార్యత్రయం కూడా ఆళ్వార్ల వల్ల ప్రభావితులైనారు అని అంటారు. ఆళ్వార్లు అంటే సత్యాన్ని, ఆనందాన్ని లోతుగా తరచి చూచిన వాళ్ళు, విష్ణు భక్తి పారమ్యాన్ని పొందినవారు. తమిళంలో దివ్య ప్రబంధాలను రచించిన వారు ఆళ్వార్లు. నాలాయిర దివ్య ప్రబంధ పాసురాలను ద్రావిడ వేదం అని పిలుస్తారు. ఇలా ఆళ్వార్లు 12 మంది. ఈ ఆళ్వారుల్లో ఒక స్త్రీమూర్తి ఉన్నారు. ఆమెను శ్రీ అని, ఆండాళ్ళని పిలుస్తారు. ఈ ఆండాళ్ళే గోదాదేవిగా ప్రసిద్ధి చెందినది. పెరియాళ్వారుగా కీర్తింపబడుచున్నటువంటి విష్ణు చిత్తుని తులసి వనంలో శిశువుగా భావించి ఆ విష్ణు చిత్తుని పోషణలో పెరిగింది గోదాదేవి. గోదాదేవి లక్ష్మీదేవి అంశ. ఈమె పెరుగుతూ రంగనాథుని పట్ల భక్తిని పెంచుకుంది. శ్రీ రంగనాథుడినే నాథుడిగా భావించింది. ధనుర్మాసంలో గోదాదేవి ఇటు తన 7 అమ్మాయిలతో కోవెలకు వెళ్తుంది. దీనికి రోజుకు ఒక పాసురం చొప్పున గానం చేసింది. అవి 30 పాసురాలు అయ్యాయి. ఈ 30 పాసురాలు తిరుప్పావైగా నిలిచాయి. తిరు అంటే మంగళవాచకం, పావై అంటే వ్రతం అని అర్థం. ఈ వ్రతము మార్గశీర్ష వ్రతంగా, ధనుర్మాస వ్రతంగా, కాత్యాయని వ్రతంగా కూడా మనము చెప్పుకుంటాం. ఇప్పుడు మనము మొదటి పాసురం గురించి తెలుసుకుంటాం. తిరుప్పావై పాసురాల్లో మొదటిదైనటువంటి పాసురం గురించి మనము చెప్పుకుంటాం. తిరుప్పావై పాసురాలలో మొదటి పాసురమునందు ఈ నోమునకు కాలం అనుకూలించి వచ్చినది కదా అని కాలమును కొనియాడుతూ ఉన్నారు. ఇక్కడ సంపద చేత పరిపూర్ణమై ఒప్పుచున్న, గోకులమునందు నిత్య వాసము చేయుచున్న విలక్షణమైన ఆభరణ సంపద గల బాలికలారా, పదునైన బల్లెము చేతబూని క్రూర వ్యాపారము చేయు శ్రీ నందగోపునికి పుత్రుడై నేత్ర సౌందర్యముచే పూర్ణమై ఒప్పుచున్న యశోదాదేవి సింహకిశోరమై చంద్రసూర్యుల వంటి తిరుముఖము గల శ్రీకృష్ణుడైన నారాయణుడే అనన్య ప్రయోజనమైన మనకు పురుషార్థ ప్రదాత కావున లోకమునందు అందరూ కీర్తించినట్లు మా నోమునందు ఆవహించి తమ సంసార తాపము తీర్చుకొనుటకు మార్గశిర మాసమందు పూర్ణచంద్రునిచే ఒప్పుచున్న మంచి దినమునందు తీర్థమాడని ఇచ్చగా కలిగినటువంటి వారందరూ రమ్మని శ్రీ విల్లిపుత్తూరు నివాసిని అయిన శ్రీ గోదాదేవి తక్కిన గోపికలను కృష్ణ సంశ్లేషమునకై పిలుచుచున్నారు. ఇది మొదటి పాసురం.